వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ సెంచూరియన్ యూనివర్సిటీ మధ్య ఒక వినూత్న అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ అలర్జీ సెమినార్ లో ఈ మేరకు ఒప్పందాలపై నిర్వాహకులు సంతకాలు చేశారు. భారతదేశ ఏరోబయాలజీ పితామహుడు డాక్టర్ శ్రీపాద్ అగాసే శిష్యుడిగా పేరుగాంచిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ రూపకల్పనలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. దీర్ఘకాలిక శాస్త్రీయ చర్చల అనంతరం వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశంలో తొలిసారి అలర్జెన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేస్తున్నట్లుగా డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలియజేశారు. వినూత్న వైద్య ఫోరెన్సిక్ పరిశోధన కేంద్రానికి హైదరాబాద్ అలర్జెన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. తన నేతృత్వంలోనే అలర్జీ సూపర్ స్పెషలిస్టులు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్ర నిపుణులు పరిశోధనల్లో భాగస్వాములు కాబోతున్నట్లు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలియజేశారు. భారతదేశంలో ఎలర్జీ డయాగ్నోసిస్కి ఒక విప్లవాత్మకమైన ఒక డైరెక్షన్, అంటే కేవలం చర్మం మీద దురదలు కాదు, సైనస్ ఎలర్జీ కాదు, ఆస్తమా కాదు, ఎన్ని రకాలైన ఎలర్జీస్ ఏదైతే ఉన్నాయో అన్ని రకాల ఎలర్జీస్కి పేషెంట్ ఇంట్లో వెళ్ళి శాంపుల్ తీసుకొచ్చి దాన్ని మైక్రోస్కోపిక్ చేసి ఫోరెన్సిక్ స్టడీ చేసి అది ఏ పోలన్ ఉంది, ఎటువంటి పోలన్ ఫంగస్ వల్ల తను ఎలర్జీలతో బాధపడుతున్నారని పిన్ పాయింట్గా చెప్పే విధానాన్ని రూపొందించడానికి దానికి ఈరోజు స్టార్ట్ చేయడానికి ఈరోజు సెంచూరియన్ యూనివర్సిటీ వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ రెండు జాయింట్గా అకాడమిక్, ఫోరెన్సిక్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ.